హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రభుత్వం ఎవరిని క్యాస్ట్, రిలీజియన్, జెండర్, ప్లేస్ ఆధారంగా వివక్షత చూపరాదని తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి అతని కులం, మతం ఆధారంగా స్కూల్, టెంపుల్, హోటల్, రెస్టారెంట్, పబ్లిక్ ప్రదేశాల్లోకి ప్రవేశించకుండా నిరాకరించారు. ఏ ఒక్క వ్యక్తిపై కులం, మతం ఆధారంగా వివక్షత చూపరాదని ఆర్టికల్ 15 వివరిస్తుంది. మరి ఈ ఆర్టికల్ భారతదేశంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేముల రోహిత్ HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుల వివక్షత గురై ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. అతనికి ఇంతవరకు న్యాయం జరగలేదు. భారతదేశంలో ఎన్నో స్కూళ్ళలో ఇప్పటికీ కుల వివక్షత కొనసాగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. మరి ఏం చేద్దాం? ఆ సార్ సస్పెండ్ అయిపోయి చేద్దామా? ఆ సార్లు అలాంటి వాళ్ళు ఉండకూడదు కదా, మరి టీచర్ పొజిషన్ లో ఉండకూడదు అలాంటి వాళ్ళు కదా. అంటే ఇప్పుడు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతారు, వేరే స్కూల్లోకి వెళ్తే కూడా మమ్మల్ని బాధ పెట్టినట్టు వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అని. సూపర్. మీదేం జాతి అదో జాతి, మీ దొంగల మూట అంతా ఒక దిక్కున ఉందని బస శ్రీబాబు అని ఇంగ్లీష్ సార్ అన్నారు సార్. అంటే దొంగల జాత? అదే దొంగల మూట సార్. దొంగల మూట మీ జాతినా? మరి ఇప్పటికీ కొన్ని వేల గ్రామాల్లో దళితులను గుళ్ళోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములపై కుల వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్లో చోటు చేసుకుంది. దళితులనే కారణంతో కొందరు స్వాముల్ని ఆలయంలోకి రానివ్వలేదు. అంతేగాక టెంపుల్లోని రాకుండా తాళాలు వేశారు. నిన్నటి నుంచి చలికి వణుకుతూ ఆరు బయటే ఉన్నారు స్వాములు. అయ్యప్ప మాలలోనూ కుల వివక్ష ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్వాములు. మరియు మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్లోకి వెళ్తే ఆమె ఒక విధవరాలు అని, వీడియో అని, తన భర్త పార్షి మతస్థుడు అని గుళ్ళోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. అయితే ఇందిరాగాంధీ గారు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ఈ దేశ సాంస్కృతిక సామాజిక సంప్రదాయాలు నన్ను గుళ్ళో కూడా రానివ్వలేదు. అలాంటిది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఒక విధవరాలు అయిన నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యగలిగానని రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియజేసింది. ఇలా కులం, మతం పేరుతో రోజు కొన్ని వేల మంది కుల వివక్షత అనుభవిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆర్టికల్ 15 ఎక్కడ అమలు అవుతుందో మీ మనస్సాక్షితో ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి.